హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ 2 కు అనుమతులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. చూస్తున్నాం హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ 2 కు అనుమతులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. అయితే ప్రధానంగా ఇటీవల ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా కూడా 100% ఈక్విటీతోనే పూర్తిగా మెట్రో ఫేజ్ 1 ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా కైవసం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక రెండో ఫేజ్కి సంబంధించిన అనుమతులు కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక డిపిఆర్ని సైతం కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయానికి పంపించడం జరిగింది. ఇటీవల సీఎస్ సైతం కూడా దీనిపైన ఒక లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించిన అంశంలో మెట్రో ఫేజ్ 2కి సంబంధించి వీళ్ళని త్వరగా కూడా అనుమతులు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. దాదాపు ఇటీవల హైదరాబాద్ మెట్రోను 100% షేర్ల కొనుగోలుతో పూర్తి చేసి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అంశానికి కేంద్ర మంత్రితో కూడా సీఎం రేవంత్ రెడ్డి అంశాన్ని చర్చించబోతున్నా అని చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. అయితే రెండో దశ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను తొలగిపోవడంతో వెంటనే అనుమతులు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. ఇక గత ఏడాది నవంబర్లో మెట్రో రెండో దశ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వానికి సుదీర్ఘంగా లేఖ రాయడం జరిగింది. మెట్రో యొక్క ఆవశ్యకత కావచ్చు, ఇప్పటి వరకు 66 కిలోమీటర్ల మేరనే మెట్రో ఫేజ్ 1 నిర్మాణానికి సంబంధించి పూర్తిగా కూడా ఉన్న పరిస్థితి. అయితే ఇక మెట్రో ఫేజ్ 2కు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఫేజ్ 2ను పొడిగించాలి, అనేక మార్గాలను అనుసంధానం చూస్తూ కూడా రెండో మెట్రో ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఫేజ్ 2 కింద అనే అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాబోతున్నారు. ఇక మెట్రో ఉన్నత వివాదాలను సైతం కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. ఇకనైనా మెట్రో రెండో దశకు సంబంధించిన అనుమతులను ఆలస్యం చేయకుండా ఇవ్వాల్సిందిగా హైదరాబాద్ రాష్ట్రం విస్తీర్ణం పెద్ద ఎత్తున కూడా మౌలిక సదుపాయాలతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 యొక్క ఆవశ్యకత ఏంటి, మెట్రో ఫేజ్ 2 వల్ల రాష్ట్రానికి ఉపయోగంటే అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్తున్న నేపథ్యం. మరోవైపు సాయంత్రానికి కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్య నేతలను కూడా ఢిల్లీలో కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు కావచ్చు, ఇటీవల రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించిన అంశం కావచ్చు, ఆ సందర్భంలో కేరళ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇటీవల వచ్చిన రిజల్ట్స్లో కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం బంపర్ మెజార్టీతోని సీట్లు గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. వాటన్నిటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా అటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా చర్చించబోతున్నారు. ఈ రోజు మాత్రం అధికారికంగా కేవలం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో జరుగుతున్న ఈ సమావేశంలో ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి మెట్రో యొక్క ఆవశ్యకత కావచ్చు, దానికి సంబంధించిన డిపిఆర్కి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఫేజ్ 2 నిర్మాణం చేపడితే కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాలపైన కూడా వారితో చర్చిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Congress with Rahul Gandhi, Priyanka Gandhi and Mallikarjun Kharge has defeated Narendra Modi and Amit Shah in Kerala. So they got only one seat. That is what their performance. Thank you. So Metro Phase 2, Hyderabad, we wanted to develop Hyderabad. Metro Phase 2 is pending with Urban Development Minister. Wanted to meet Qatar and we wanted to take clearance from the Government of India.